అంటే మీతో మాట్లాడుతున్నా కదా, నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగా మీకు? మైత్రివనంకి వెళ్ళాలని అడిగారు కదా. కానీ నేను వెళ్ళాల్సింది మీ మనసులోకి. కానీ దేవత ఎక్కడ ఉంది కదా, కానీ మీరు మాట్లాడే మాటల్లో కూడా సంగీతం వస్తుంది తెలుసా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నేను వాయిస్తా సంగీతాన్ని. అంటే నేను మాట్లాడడం కూడా తప్పేనా? తప్పే. మీరు ప్రతి ఒక్క అమ్మాయి వస్తే ఇట్లనే బిహేవ్ చేస్తారా? ఇది కరెక్టేనా మీరు చేసేది? అంటే మాకు మానవ హక్కులు లేవా? లేవు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉందని చెప్పుకోండి. అందరు అమ్మాయిలను ఆపి ఇట్లా చెప్పుకోవడం తప్పు. అదే మీరు ఇష్టం కాబట్టి మీకే చెప్పండి. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరుపై తిరహియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అబ్బాయి ప్రాంక్స్. ఈ వీడియో ఏంటంటే ర్యాండమ్గా రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడిగి కన్ఫ్యూజ్ చేసి ఫ్లట్టింగ్ చేశాను. కానీ ఈ వీడియో కొద్దిగా మసాలాతో కలిసి డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు. మేడం, ఇటు మైత్రివనం ఎటు వెళ్ళాలి? ఇట్లా లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోండి. అంటే ఇటు లేదా? ఇటు లేదండి, మైత్రివనం. అర్థం కాల నాకు. మైత్రివనం ఇటు ఇటేనా? ఇటే వెళ్ళాలండి. ఇటు వెళ్ళదా? ఇటు వెళ్ళదండి, ఇటే మైత్రివనంకి ఇటే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇట్లా వెళ్ళాలనుకుంటే ఇట్లా వెళ్ళి బ్యాక్ నుంచి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న వెహికల్ ఉందా? మా దగ్గర ఏం వెహికల్ లేదండి. అంటే నేను వచ్చాను, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎటు వెళ్ళాలో మర్చిపోయాను. నేను మంచి చేస్తాను నా కొడక, నువ్వు నాశనం అయిపోతావురా. అంటే మీతో మాట్లాడుతున్నా కదా, నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగా మీకు? మైత్రివనంకి వెళ్ళాలని అడిగారు కదా. కానీ నేను వెళ్ళాల్సింది మీ మనసులోకి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అంటే మీ మనసులోకి వెళ్ళాలనుకున్నా కానీ మనసు గిన్సు ఇట్లాంటి ఏం నడవా ఇక్కడ, అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏం కావాలి కరెక్ట్ క్లారిటీగా తెలుసుకో, క్లారిటీగా మాట్లాడు. అంటే గుడి రూట్ గుడిలోకి వెళ్ళాలి. గుళ్ళకి ఇట్లా ఎంచని ఇటు వెళ్ళండి. కానీ దేవత ఎక్కడ ఉంది కదా, దేవతలా నేను చూస్తున్నా. నేను దేవత ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు సంగీత. కానీ మీరు మాట్లాడే మాటల్లో కూడా సంగీతం వస్తుంది తెలుసా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నేను వాయిస్తా సంగీతాన్ని. మెంటలా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు మీ ఫ్రెండా? నీకెందుకు? మా ఫ్రెండ్ కాదో? మీ ఫ్రెండ్ కూడా బాగుంది. ఎవరు మీ ఫ్రెండా? నీకెందుకు? మా ఫ్రెండ్ కాదో? మీ ఫ్రెండ్ కూడా బాగుంది. ఎక్కడ ఉంటారు మీరు? నీకెందుకు? మేము ఎక్కడుంటే? అడగడం కూడా తప్పేనండి. తప్పే. తప్పెందుకు అయిద్దండి? తప్పే. మీరెవరండి? మేము ఎక్కడున్నాము మీకెందుకు చెప్పాలి? మీరెవరు అసలు చెప్పడానికి? ఇష్టం వచ్చిన అమ్మాయిలు అందరూ ఇట్లా పోతుంటే ఇట్లానే బిహేవ్ చేస్తారా మీరు అందరినీ? అంటే ఒక మానవత్వం ఉన్న అబ్బాయిగా నాకు అడ్రస్ తెలియకపోతే అడిగి తెలుసుకుంటా. అన్ని మానవత్వాలు. అంటే నేను మాట్లాడడం కూడా తప్పేనా? తప్పే. మీరు ప్రతి ఒక్క అమ్మాయి వస్తే ఇట్లనే బిహేవ్ చేస్తారా? ఇది కరెక్టేనా మీరు చేసేది? అంటే మాకు మానవ హక్కులు లేవా? లేవు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉందని చెప్పుకోండి. అందరు అమ్మాయిలను ఆపి ఇట్లా చెప్పుకోవడం తప్పు. అదే మీరు ఇష్టం కాబట్టి మీకే చెప్పండి. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరుపై తిరహియో. ఇప్పుడు ఎవరితో నాకు చెప్పానా? మీకే చెప్తున్నా. నాకేం తెలుసు ఇంతమందికి మీరు ఎంతమందికి ఇట్లా చెప్పుకున్నారో? వాళ్ళకేం చెప్పలేదుగా. నేను అవసరం లేదు. నాకెందుకు చెప్తున్నారు మీరు? ఆయన మీరు నచ్చారు కాబట్టి మీకు చెప్పాను. నాకు మీరు నచ్చలేదు, ఓకేనా? నాకు మీరు నచ్చారు. అర్థం చేసుకుంటే మీకు నాకు నేను అర్థం చేసుకొని నేను ఇట్లనే ఉంటా. అంటే నేను మాట్లాడేదాకా నా మాటలు కూడా వినరా? విన. నేను చెప్పు నీ మాటలు, నేనేం వినాలి చెప్పు. మీరు చాలా బాగున్నారు. ఇంకా మీ మనసులో ప్లేస్ ఉంటే నాకు ఇవ్వండి. నేను ఇయ్యా. నా మనసులో ప్లేస్ లేదు. మన ఇంటి పక్కన ప్లేస్ ఉంటే మీ ఫ్రెండ్కి ఇద్దాం. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే, నీకు పిల్లను కూడా ఇవ్వరా రే ఎవరు. మా ఫ్రెండ్ ఎక్కడ ఉంచుకోవాలో నేను ఉంచుకుంటా. నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు, సరేనా? నేను నీ గుండెల్లో ఉంటా. అవసరం లేదు ఇట్లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ నా దగ్గర చెప్పకు. నువ్వు ఇంకెవరికన్నా చెప్పుకో, అర్థమవుతుందా? నార్మల్గా మాట్లాడుతున్నా అంటే సిల్లీగా కనిపిస్తున్నానా నేను నీకు? కాదు, చాలా అందంగా కనిపిస్తున్నారు. అందంగానే ఉన్నా కాబట్టి అందంగా కనిపిస్తా నేను నీకు. కోపంలో ఇంకా అందంగా ఉన్నారు మీరు.
ఇంకేమన్నా ఉన్నాయి చెప్పేటి? మేము వెళ్ళిపోవచ్చా? అయినా నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి అసలు? ఆగండి. ఏంటి, నేను మంచిగా మర్యాదగా మాట్లాడుతున్నా, నువ్వు కూడా మర్యాదగా మాట్లాడండి. అంత కోపంలో కూడా మీ కళ్ళు, నా ముక్కు, నా నోరు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పి ఇంకా ఉన్నాయి మానరా మీరు? ఉన్నాయి కాబట్టే చెప్తున్నా నేను. మీరు అలా వినాలని ఓపిక లేదు అసలు. నేను చెప్పేదే వినట్లా. వినండి. నేను ఎందుకన్నారు? మీ మాటలు అర్థమైపోతున్నాయి, మీ కాన్సెప్ట్ మీరేమనుకుంటున్నారో లోపల. అర్థం అంటే నేను అప్పుడే మీకు అర్థమవుతున్నా అంటే ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. ఇప్పుడు మీకేం పని ఉందో నాకు తెలియదు. అది మా పర్సనల్ అండి, మీకెందుకు తెలుస్తుంది? అది మనం పెళ్లి చేసుకుంటే పెళ్లి పనులు పెట్టుకుందాం. అవసరం లేదు. మీరు అంత పెద్ద డిసిషన్ తీసుకోకండి. ఎందుకో మిమ్మల్ని చూసినమ్మటే నాకు ఇష్టం కలిగిందండి. ఏం చేయాలి చెప్పు? నేను అసలు ఈ చచ్చిపోతా నేను మీరు లేకపోతేనే. అయ్యో అలా చెయ్యకండి, మాట్లాడండి. నేను కూడా మీతో మాట్లాడుతున్నా కదా, మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? మీరంటే ఇష్టం లేకపోతే నేను ఇక్కడే ఏదన్నా చేసుకుంటా నేను. మీరు అట్లా చేయకండి ప్లీజ్, నాకు భయం. దగ్గరకు రండి, మరి దగ్గరకు రండి. చెప్పండి ఇక్కడ నుంచని. మీరు అలా దూరం వెళ్తుంటే నా ఊపిరి ఆగిపోతున్నట్టుంది. అట్లా మాట్లాడకండి మీరు. ఇంకెట్లా మాట్లాడాలి? మా ఫ్రెండ్ ఏడుస్తుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని భయపెట్టకండి ప్లీజ్. ఏడవకు, భయం వేస్తుంది ఆమెకు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు? మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం ఏమనుకుంటున్నారో మీరు? ఇట్లనేనా మీరు ర్యాగింగ్ చేయడం మా మీదకి? నేనేం చేశానండి? మాట్లాడే కదా, అంతే కదా. ఎక్కడోళ్ళండి మీరు అసలు? ఆగండి, నేను మాట్లాడేదండి. మీరు మాట్లాడేది మీరు గుద్దుకుంటే ఏంటి? మా రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరైనా చూస్తే నా వల్ల అనుకోరా? అవును, నీ వల్లే కదా. మరి ఏంటిది? మరి నా మీద ఇష్టం ఉందని చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు. మళ్ళీ మీరు ఇట్లా చెయ్యకండి ప్లీజ్. అరే మాకు భయం వేస్తుంది, మీరు ఇట్లా చేయకండి ప్లీజ్. ఐ లవ్ యూ టు చెప్పండి మరి ప్లీజ్ అండి. మీరు ఇట్లా భయపెట్టకండి, మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం, ఇప్పుడే చేస్తాం. మరి ఎందుకమ్మా ఏడుస్తావు తల్లి? ఆగు, దగ్గరికి రండి ఒకసారి. ఏంటి చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నావు? నేను కాల్ చేస్తా పోలీసులకు. ఆగు, ఒక్క నిమిషం. ఎందుకు ఏడుస్తున్నా? మీరు చేసేది భయపడేలా లేదా? నేనేం చేశాను? గోడే కదా, ఏమైంది? మీకేం కాదు, ఏమన్నా అయితే మమ్మల్ని అన్నారా చూసే జనాలు? అమ్మ భయపడ్డారేంటి? భయపడ్డాం కదా, మరి భయపడిపోతే ఏమవుతుంది? ఇది ఆగండి, నేను చెప్పేది ఒక్క నిమిషం వింటారా? చెప్పండి. మీరు అట్లయితే గుద్దుకోకుండా ఏమన్నా చెప్తే వింటాం. కొద్దిగా దగ్గరికి రండి. చెప్పండి. అంటే మీరు ప్రాంక్ చూస్తారా? ప్రాంక్ చూస్తాము. ఇది ప్రాంక్ వీడియో. అసలు మీరు అంత ధైర్యంగా ఉండాలి. మీరు ఇట్లా భయపడితే ధైర్యంగా ఉంటామండి. అది మా మీదకి డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు ఇట్లా ప్రేమ అది ఇది ఇట్లా చేస్తే మా మీదకి వస్తుంది కదా, మా భయం మాకుంటది. అంటే మీరు ఎవరిని ప్రేమించరా? మేము ప్రేమించమండి, ఇట్లాంటివి ఏమొద్దు. మా మమ్మీ డాడీ మాకు పెళ్లి చేస్తారు ఇంట్లో. సరే ఓకే, అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పు ఒకసారి. ఇబ్బంది ఏమి ఉండదు వీడియో అప్లోడ్ చేసుకుంటే? ఏం పర్లేదు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు తీసేయమన్నారు. ఓకేనా? ఒకసారి మన ఛానల్ విలేజ్ అబ్బాయి ప్రాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరు ఒకసారి. విలేజ్ అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. ఓకే, మీ ఫ్రెండ్ ఏడుస్తుంది కదా, ఏడుస్తుందని నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. మీరు అట్లా చేస్తే ఆమె అసలే తక్కువ మాట్లాడుతుంది, ఇంకా మీరు అట్లా చేస్తే ఆమె డైరెక్ట్ ఏడుస్తుంది. ఆమె ఏడిచిందని నేను కెమెరా ఉందని చెప్పేశాను. నేను వేయడం మాకండి, జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? ఓకే రైట్.